తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. టీటీడీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా అసత్య ప్రసారాలు మానుకోవాలని, ఏమైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించాలని చెప్పారు. తిరుపతి మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు బిఆర్ నాయుడు. చనిపోయినటువంటి లావణ్య గారికి చెప్పండి. ఈ దురదృష్ట సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా మా ముగ్గురు ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని. అంతేగాని మా మధ్యన ఏదో వివాదాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి అన్ని కథలు లేసి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. ఇక ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప మిగిలిన ఏర్పాట్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. 4 రోజులు అయింది బ్రహ్మాండంగా. డైలీ 60,000 70,000 ఈ విధంగా దర్శనం చేసుకుంటున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనను పునరావృతం కాకుండా చూస్తామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. టీటీడీలోని సభ్యుల మధ్య సమన్వయం లోపం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా ఒక్కటేనని, అందరం కలిసి తిరుమల అభివృద్ధికి కృషి చేస్తామని శ్యామలరావు అన్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టీటీడీ గురించి చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ రాంగ్ న్యూస్ వలన ప్రజలందరిలో కూడా ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు, దేవుడిని వదిలేసి వీళ్ళందరూ కూడా వ్యక్తిగత వీటి మీద పడ్డారు అన్నట్టుగా అది ఒకటి వస్తుంది. అది చాలా చాలా తప్పు. తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర కొన్ని విషయాల గురించి చర్చించాం. దాన్ని సోషల్ మీడియాలో ఎగ్జాగరేట్ చేసి ఏదో నువ్వు అని తిట్టుకున్నారని అది కరెక్ట్ కానే కాదు. ఇంక్లూడింగ్ ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా బోర్డులో చర్చించడం జరిగింది. అవన్నీ కూడా బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే అధికారులు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సమన్వయ లోపం అనేది ఇక్కడ ఎక్కడా లేదు.